వేరుశనగ గురించి చెప్పుకున్నట్లయితే మనకి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఈ పంట అనేది సాగులో ఉంది. మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో మనకి ఈ పంట అనేది సాగులో ఉంది. అందులో సింహభాగం అంటే 70-80% వరకు దక్షిణ తెలంగాణ మండలంలోనే ఈ పంట ఎక్కువ మొత్తంలో సాగులో ఉంది. ఈ వేరుశనగ పంట యాసంగి కాలంలో సాగు చేసుకోవడానికి అనువైన రకాలు ఏంటి? ఆ రకాల్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. రైతు సోదరులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే సిఫార్సు చేసినటువంటి రకాలని అదేవిధంగా వారి నేలలకు వారి ప్రాంతానికి అనువైనటువంటి రకాలని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఒకే రకాన్ని రిపీటెడ్ గా మనం కల్టివేట్ చేసినట్లయితే గనక నేల ద్వారా విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి వేరుశనగలో రకాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా TCGS 1694 దీనిని విశిష్ట అనే రకం అంటాము. ఇది తిరుపతి పరిశోధనా స్థానం నుంచి 2022వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. ఈ రకం ఆల్రెడీ మన తెలంగాణ రైతుల పొలాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకు అంటే ఇది కొద్ది మేర ఆకుమచ్చ తెగుల్ని అదేవిధంగా కుళ్ళు తెగుల్ని తట్టుకుంటుంది. మరియు గింజ నాణ్యత విషయానికి వచ్చినట్లయితే K6 ని పోలి ఉంటుంది. అంటే మనకి మంచి రుచి అదేవిధంగా లేత గులాబీ రంగుగా కలిగి ఉండి మంచి నాణ్యమైనటువంటి విత్తనంగా ఉంటుంది. కాబట్టి ఇది రైతుల పొలాల్లో చాలా ఎక్కువ మొత్తంలో సాగులోకి వచ్చింది. రకం విషయానికి వచ్చినట్లయితే ఇది దాదాపు 105-110 రోజుల పంటకాలం కలిగి ఉండి ఒక ఎకరానికి 12-14 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. ఇక గిర్నర్ 5 అనేటువంటి రకము భారతీయ వేరుశనగ పరిశోధన సంస్థ నుంచి 2020వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. ఇది కూడా దాదాపు 110-115 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి మనకి ఎకరానికి ఒక 12-13 క్వింటాల దిగుబడి అనేది లభిస్తుంది. నూనె శాతం కనుక పరిశీలించినట్లయితే దీనిలో అత్యధికంగా 53% నూనె అనేది కలిగి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకి ఆవశ్యకమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ అంటాము, కొవ్వు ఆమ్లాలు అంటాము, ఓలిక్ యాసిడ్ మరియు లినోలిక్ యాసిడ్ ఈ రకంలో ఎక్కువగా ఉండడం వల్ల మనకి హృదయ సంబంధిత వ్యాధులకు తట్టుకోవడానికి ఎమైనో యాసిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ రకం కూడా మనకి ప్రాచుర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరొక ముఖ్యమైన రకము GJG 32. ఇది మన జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 2018వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. దీని యొక్క పంట కాలము 108-110 రోజుల వరకు ఉంటుంది. మనకి కాయ దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 8-9 క్వింటాల వరకు ఒక ఎకరానికి లభిస్తుంది. నూనె శాతము గింజలో దాదాపు 50% వరకు ఉంటుంది. ముఖ్య లక్షణాలు కనుక గమనించినట్లయితే ఇది గులాబీ రంగు గింజను కలిగి ఉంటుంది. అదేవిధంగా తుప్పు మరియు కాండం కుళ్ళు తెగుల్ని కొద్దిమేర తట్టుకుంటుంది. మరొక ముఖ్యమైనటువంటి వెరైటీ ఏదంటే కదిరి 6. ఇదే K6 గా ప్రాచుర్యంలో ఉంది. ఇది ఎక్కువ మొత్తంలో తెలంగాణలో సాగుతున్నటువంటి వేరుశనగ రకము. ఇది 2005వ సంవత్సరంలో మనకి కదిరి పరిశోధనా స్థానం నుంచి విడుదలవ్వడం జరిగింది. మనకి ఈ కాయ యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే 10-12 క్వింటాల వరకు ఒక ఎకరానికి ఉంటుంది. ఈ రకాన్ని మనం సులువుగా గుర్తుపెట్టవచ్చు. ఎందుకంటే లేత ఆకుపచ్చ రంగు ఆకులు వెడల్పుగా ఉంటాయి. అదేవిధంగా మనకి కాయను కనుక పరిశీలించినట్లయితే దీనికి 2 కాయల మధ్య ఉన్నటువంటి నొక్కు గాని మరియు ఆ కాయల చివర ఉన్నటువంటి ముక్కు గాని చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. ఈ 2 లక్షణాలను బట్టి ఈ K6 కాయని మనం సులువుగా గుర్తుపెట్టవచ్చు. అదేవిధంగా గింజ కూడా గులాబీ రంగులో ఉండి మంచి రుచిని కలిగి ఉంటుంది. అందువల్లనే మనకి రైతులలో గాని మార్కెటింగ్ పరంగా గాని ఈ వెరైటీ చాలా అనుకూలంగా ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి వెరైటీ వచ్చేసి జగిత్యాలపల్లి. ఇది JCG 2141. మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 2019వ సంవత్సరంలో విడుదలవ్వడం జరిగింది. దీని యొక్క పంట కాలము మనకి 110-115 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే 12 నుంచి దాదాపు 14 క్వింటాలు ఒక ఎకరానికి అనేది లభిస్తుంది. మనకి ఈ ఆకులు వచ్చేసి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి మనకి కాయల మధ్య గింజల మధ్య మధ్యస్థ నొక్కుని కలిగి ఉంటుంది. ఈ రకము తుక్క ఆకుమచ్చ మరియు తుప్పు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. మరొక ముఖ్యమైనటువంటి రకము కదిరి లేపాక్షి K1812 రకము. ఇది మనకి కదిరి పరిశోధనా స్థానం నుంచి 2020వ సంవత్సరంలో విడుదలవడం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాలతో పోలిస్తే అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము ఇది. మనకి దాదాపు ఒక ఎకరానికి 14 క్వింటాల వరకు మనకి దిగుబడి అనేది లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు ఆకులు కలిగి ఉండి మరియు గింజలు మరియు గులాబీ రంగులో ఉంటాయి.
ముఖ్య లక్షణాలు గనక పరిశీలించినట్లయితే ఇవి తిక్క ఆకుమచ్చ తెగుల్ని, వైరస్ తెగుల్ని, అదేవిధంగా రసం పీల్చే పురుగుల ఉధృతిని మనకి తట్టుకునే రకము. కొద్దిగా వెట్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మంచి దిగుబడి, అంటే సుమారు ఒక 6 నుంచి 8 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది. మనకి కదిరి నుంచి మరొక వెరైటీ కదిరి 9 అనేటువంటి వెరైటీ, ఇది 2009వ సంవత్సరంలో విడుదలవడం జరిగింది. ఇది కూడా మనకి 110 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. మనకి ఈ ఈ రకము నీటి ఎద్దడిని మరియు ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని ఒక ఎకరానికి దాదాపు 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. మనకి K6 తర్వాత అత్యంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి వెరైటీ TAG24, దీన్నే TAG24 అంటాము. ఇది పాత వెరైటీ అయినప్పటికీ కూడా ఉన్న అన్ని వెరైటీల్లో, అన్ని రకాల్లో కల్లా అత్యంత తొందరగా కోతకు వచ్చేటువంటి రకము. దాదాపు 95 నుంచి 100 రోజుల్లో మనకి పంట అనేది పూర్తవుతుంది. ఇది పొట్టి రకము మరియు స్వల్పకాలిక రకము. దీని యొక్క గింజలు కూడా లేత గులాబీ రంగులో ఉండి మంచి రుచిని కలిగి ఉంటాయి. దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరానికి దాదాపు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి అనేది లభిస్తుంది. రైతు సోదరులు ఈ పేర్కొన్నటువంటి రకాల్లో మేలైన రకాన్ని ఎంచుకొని మంచి సాగు పద్ధతులు పాటించినట్లయితే అత్యధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.